హాయ్ ఫ్రెండ్స్, ఒకవైపు చైనా, పాకిస్తాన్ ఆయుధాలతో సన్నద్ధమైన అజర్బైజాన్కు చెందిన 40 కొత్త యుద్ధ విమానాలు, మరొక వైపు భారతదేశం యొక్క అత్యాధునిక క్షిపణి వైమానిక రక్షణ వ్యవస్థతో సన్నద్ధమైన ఆర్మేనియా. దక్షిణ కాకయస్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న ఈ సమయంలో ఒకవేళ యుద్ధం ప్రారంభమైతే ఆకాశంలో ఎవరి యుద్ధ విమానాలు కూలిపోతాయి? చరిత్రను ఎవరు సృష్టిస్తారు? పాకిస్తాన్ నుంచి $4.6 బిలియన్ విలువైన 40 JF-17 యుద్ధ విమానాలను కొనుగోలు చేయడం ద్వారా అజర్బైజాన్ తన చరిత్రలోనే అతిపెద్ద వ్యూహాత్మక తప్పు చేసిందా? భారతదేశం యొక్క ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆర్మేనియా గగనతలంలో పాకిస్తాన్ యుద్ధ విమానాలకు ప్రాణాంతక ఉచ్చును ఎలా సిద్ధం చేస్తుంది? ప్రస్తుతం అజర్బైజాన్ తక్కువగా అంచనా వేస్తున్న రష్యా సుఖోయ్ యుద్ధ విమానాల్లో భారత్ ఏ స్వదేశీ రేడార్ సాఫ్ట్వేర్ను అమర్చబోతుంది? ఒకవేళ అదే విమానంలో బ్రహ్మోస్ క్షిపణిని కూడా అమర్చితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలకు ఊహాగానాల ఆధారంగా కాదు, అందుబాటులో ఉన్న సమాచారం, సైనిక వ్యూహాలు, యుద్ధభూమి వాస్తవాలు ఈ వీడియోలో చూద్దాం. దక్షిణ కాకయస్ ప్రాంతం ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత సున్నితమైన భౌగోళిక రాజకీయ ఘర్షణ ప్రాంతాల్లో ఒకటిగా మారింది. 2020లో జరిగిన నాగోర్న్ కరాబాక్ యుద్ధంలో అజర్బైజాన్ టర్కీకి చెందిన బైరాక్తర్ TB2 డ్రోన్లు మరియు ఇజ్రాయెల్ ఆయుధాల సహాయంతో ఆర్మేనియా సైన్యానికి భారీ నష్టం కలిగించింది. ఆ సమయంలో ఆర్మేనియా పూర్తిగా రష్యా ఆయుధాలు, రష్యా భద్రతా హామీలపై ఆధారపడింది. కానీ అత్యంత కీలక సమయంలో రష్యా ప్రత్యక్ష సహాయం అందించకపోవడంతో ఆర్మేనియా ఒంటరిగా పోరాడాల్సి వచ్చింది. దీంతో కేవలం ఆయుధాలు కొనుగోలు చేయడం సరిపోదని, నమ్మకమైన వ్యూహాత్మక భాగస్వామి కూడా అవసరమని ఆర్మేనియా గ్రహించింది. ఈ పరిస్థితుల్లో భారత్, ఫ్రాన్స్ ఆర్మేనియాకు ముఖ్యమైన భాగస్వాములుగా మారాయి. ఈ రెండు దేశాల సహకారంతో కాకేసస్ ప్రాంతంలోని వ్యూహాత్మక సమీకరణ మారడం ప్రారంభమైంది. ఆర్మేనియా ఇక మౌనంగా ఉండదని అజర్బైజాన్ కూడా గ్రహించింది. అందుకే తన పాత MiG-29, Su-25 యుద్ధ విమానాలను భర్తీ చేయడానికి పాకిస్తాన్ వైపు మొగ్గు చూపింది. సుమారు $4.6 బిలియన్ ఒప్పందం కింద 40 JF-17 థండర్ బ్లాక్ 3 యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇది కేవలం సాధారణ ఆయుధ కొనుగోలు కాదు. దీని వెనుక టర్కీ, పాకిస్తాన్, అజర్బైజాన్ మధ్య కొత్త వ్యూహాత్మక సైనిక భాగస్వామ్యం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2020 యుద్ధంలో టర్కీ ఆయుధాలు అందించగా పాకిస్తాన్ దౌత్యపరమైన మద్దతు ఇచ్చింది. ఇప్పుడు పాకిస్తాన్ నేరుగా యుద్ధ విమానాలను సరఫరా చేస్తుంది. JF-17 బ్లాక్ 3 యుద్ధ విమానాలతో గగనతలంలో ఆధిక్యం సాధిస్తామని అజర్బైజాన్ భావిస్తున్నప్పటికీ భారత రక్షణ సాంకేతికతతో బలోపేతమవుతున్న ఆర్మేనియాను ఎదుర్కోవడం అంత సులభం కాదని ఈ విశ్లేషణ పేర్కొంటుంది. అసలు పోటీ ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఆర్మేనియా ఒక కీలకమైన వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అజర్బైజాన్తో నేరుగా యుద్ధ విమానాలు ఒకదానితో ఒకటి తలపడే డాగ్ ఫైట్లలో పాల్గొని తన పరిమిత రక్షణ బడ్జెట్ను వృధా చేయకూడదని నిర్ణయించింది. దానికి బదులుగా యాంటీ యాక్సెస్, ఏరియా డినయల్, A2/AD వ్యూహాన్ని ఎంచుకుంది. అంటే శత్రువు తమ గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే అతని యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్షిపణులు భారీ నష్టాన్ని ఎదుర్కొనేలా పూర్తి స్థాయిలో రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడం. ఈ రక్షణ కవచాన్ని నిర్మించడంలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తుంది. 2020 తర్వాత భారత్, ఆర్మేనియా మధ్య సుమారు $2 బిలియన్ విలువైన రక్షణ ఒప్పందాలు కుదిరాయి. ఇది కేవలం ఆయుధాల విక్రయం మాత్రమే కాకుండా ప్రపంచ రక్షణ రంగంలో భారత్ పెరుగుతున్న పాత్రకు కూడా నిదర్శనంగా ఈ విశ్లేషణ. భారత్ మొదటిగా స్వాతి వెపన్ లొకేటింగ్ రేడార్లను ఆర్మేనియాకు అందించింది. ఈ రేడార్లు శత్రు ఫిరంగులు, మోర్టార్లు, రాకెట్ లాంచర్లు కాల్పులు ప్రారంభించిన వెంటనే వాటి స్థానాన్ని గుర్తించి కొద్ది సెకండ్స్లోనే ప్రత్యుత్తర దాడికి అవసరమైన సమాచారాన్ని అందిస్తాయి. తర్వాత భారత్ పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ సిస్టమ్ను ఆర్మేనియాకు అందించింది. కేవలం కొన్ని సెకండ్స్లోనే డజన్ల కొద్దీ రాకెట్లను ప్రయోగించి శత్రువు స్థావరాలను విస్తృత ప్రాంతంలో ధ్వంసం చేసే సామర్థ్యం దీనికి ఉందని పేర్కొంటుంది. పర్వత ప్రాంతాల్లో పినాకా అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుందని కూడా వివరిస్తుంది. దీంతోపాటు AT-AGS మరియు MARG-155 వంటి ఆధునిక భారతీయ హోవిట్జర్ ఫిరంగులను కూడా ఆర్మేనియా వినియోగించింది. ఇవి సుదూర లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగలవు. అయితే అత్యంత కీలకమైన ఆయుధం ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. భారత్ సుమారు $600 మిలియన్ ఒప్పందం కింద ఈ వ్యవస్థను ఆర్మేనియాకు అందిస్తుంది. ఇది భూమి నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థ. నిర్దిష్ట పరిధిలోకి వచ్చే యుద్ధ విమానాలు, డ్రోన్లు,
క్రూయిజ్ క్షిపణులను గాల్లోనే అడ్డుకుని ధ్వంసం చేయగలదు. ఇదే కాకుండా జెన్ టెక్నాలజీస్ రూపొందించిన యాంటీ డ్రోన్ వ్యవస్థ కూడా ఆర్మేనియాకు చేరుకుంది. ఈ వ్యవస్థ శత్రు డ్రోన్లను గుర్తించడం, వాటి కమ్యూనికేషన్ను జామ్ చేయడం, అవసరమైతే వాటిని నిర్వీర్యం చేయడం వంటి సామర్థ్యాలను కలిగి ఉంది. ఈ భారతీయ రక్షణ వ్యవస్థలన్నీ కలిసి ఆర్మేనియా చుట్టూ బలమైన బహుస్థాయి వైమానిక రక్షణ కవచాన్ని నిర్మిస్తున్నాయి. అయితే మరోవైపు అజర్బైజాన్ కూడా తన సైనిక శక్తిని పెంచుకునేందుకు JF-17 బ్లాక్ 3 యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తుంది. ఇవి చైనా సాంకేతికతతో అభివృద్ధి చేయబడిన 4.5వ తరం యుద్ధ విమానాలని. వీటిలో KLJ-7A AESA రేడార్తో పాటు PL-15 BVR క్షిపణులు కూడా ఉన్నాయని చెప్పింది. ఆకాశ్ క్షిపణుల పరిధిలోకి వెళ్లకుండా దూరం నుంచే PL-15 క్షిపణులు లేదా ఇతర గైడెడ్ ఆయుధాలను ప్రయోగించి ఆర్మేనియా కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడమే అజర్బైజాన్ వ్యూహం. అజర్బైజాన్ దూరం నుంచే దాడులు చేయాలనే వ్యూహాన్ని అనుసరిస్తున్నప్పటికీ దీనికి కూడా సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా PL-15 క్షిపణుల పనితీరుపై భారత్కు ఇప్పుడు గతంతో పోలిస్తే ఎక్కువ అవగాహన ఉంది. అందువల్ల భారతీయ వైమానిక రక్షణ వ్యవస్థలు ఎలక్ట్రానిక్ యుద్ధ సాంకేతికత మరియు మరింత సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉందని ఇందులో పేర్కొంటుంది. ఆర్మేనియాకి ప్రస్తుతం రష్యా నుంచి కొనుగోలు చేసిన 4 Su-30SM యుద్ధ విమానాలు ఉన్నాయి. అయితే 2020 యుద్ధంలో అవి ఆధునిక క్షిపణులు, అవసరమైన ఏవియానిక్స్ లేకపోవడంతో పెద్దగా ఉపయోగపడలేదు. దీంతో ఇప్పుడు ఆ విమానాలను ఆధునీకరించాలనే ఆలోచన ఆర్మేనియాలో పెరిగింది. ఈ సందర్భంలో భారత్ కీలక భాగస్వామిగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో Su-30 MKI యుద్ధ విమానాలను నిర్వహిస్తున్న దేశం భారత్. ఈ విమానాల్లో భారతీయ, ఇజ్రాయెల్, పాశ్చాత్య సాంకేతికతతో రూపొందించిన అనేక వ్యవస్థలు ఇప్పటికే విజయవంతంగా ఉపయోగంలో ఉన్నాయి. అందువల్ల సుఖోయ్ విమానాల సామర్థ్యాన్ని పెంచడంలో భారత్కు విశేష అనుభవం ఉంది. ఆర్మేనియా తన Su-30SM యుద్ధ విమానాల్లోని సాఫ్ట్వేర్, ఏవియానిక్స్, రేడార్ వ్యవస్థలను ఆధునీకరించేందుకు భారత్ సహకారం కోరింది. ఒకవేళ ఈ ప్రణాళిక అమలైతే JF-17 బ్లాక్ 3తో పోలిస్తే ఆర్మేనియా గగనతలంలో గణనీయమైన ఆధిక్యం సాధించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన పోటీ రేడార్ల మధ్య జరుగుతుంది. JF-17లోని చైనా KLJ-7A AESA రేడార్ శక్తివంతమైనదే అయినప్పటికీ భారత్ తన ఉత్తమ లేదా విరూపాక్ష AESA రేడార్లను సుఖోయ్ విమానాల్లో సమీకరిస్తే పరిస్థితి మారవచ్చు. ఈ రేడార్లు ఒకేసారి అనేక లక్ష్యాలను గుర్తించడం, ట్రాక్ చేయడం, అవసరమైతే శత్రు ఎలక్ట్రానిక్ వ్యవస్థలకు అంతరాయం కలిగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. గగనతల యుద్ధంలో ముందుగా శత్రువును గుర్తించిన విమానానికే వ్యూహాత్మక ఆధిక్యం ఉంటుంది. అందుకే ఆధునిక రేడార్ వ్యవస్థలు అత్యంత కీలకం. తర్వాత క్షిపణుల పోటీ గురించి చూద్దాం. JF-17 ప్రధాన బలం PL-15 క్షిపణి అయితే భారత్ అభివృద్ధి చేసిన అస్త్ర మార్క్ 1 మరియు భవిష్యత్తులో అస్త్ర మార్క్ 2 క్షిపణులు ఆర్మేనియా సుఖోయ్ విమానాల్లో సమీకరించే అవకాశం ఉంది. ఇవి దీర్ఘదూర లక్ష్యాలను ఛేదించడానికి రూపొందించబడ్డాయని, అలా జరిగితే ఆర్మేనియా గగనతల సామర్థ్యం మరింత బలపడుతుంది. ఈ భాగంలో సుఖోయ్ మరియు JF-17 యుద్ధ విమానాల సామర్థ్యాలను సాంకేతిక కోణంలో పోల్చుతూ విశ్లేషణ కొనసాగుతుంది. సుఖోయ్ అనేది 2 ఇంజిన్లతో కూడిన భారీ యుద్ధ విమానం. ఇది అధిక ఎత్తులో అధిక వేగంతో ప్రయాణించగలదు. అలాంటి పరిస్థితుల్లో ప్రయోగించే క్షిపణులకు అదనపు వేగం, శక్తి లభిస్తుందని, దీనినే కైనమాటిక్ అడ్వాంటేజ్ అని అంటారు. మరోవైపు JF-17 ఒకే ఇంజిన్తో రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం. దీని లక్ష్యం తక్కువ వ్యయంతో సమర్థవంతమైన వైమానిక రక్షణ అందించడం. అయితే అధిక ఎత్తులో అధిక వేగంతో ఎక్కువసేపు ప్రయాణించే విషయంలో సుఖోయ్తో పోలిస్తే పరిమితులు ఉంటాయి. అందువల్ల సుఖోయ్ నుంచి ప్రయోగించే అస్త్ర క్షిపణికి కొన్ని సందర్భాల్లో ప్రయోజనం ఉండవచ్చు. సమీప గగన యుద్ధం, డాగ్ ఫైట్ జరిగితే సుఖోయ్కు ఉన్న థ్రస్ట్ వెక్టరింగ్ వంటి సాంకేతికత కారణంగా అది అత్యంత చురుకుగా విన్యాసాలు చేయగలదు. ఎక్కువ ఆయుధాలను మోసుకెళ్లడం, ఎక్కువసేపు గాల్లో ఉండగలగడం, ఇటువంటి అంశాలు కూడా దానికి బలంగా ఉన్నాయి. ఇక మరో ప్రధాన అంశం బ్రహ్మోస్ క్షిపణి. భారత వైమానిక దళం ఇప్పటికే Su-30 MKI యుద్ధ విమానాల్లో బ్రహ్మోస్ను విజయవంతంగా సమీకరించిందని చెబుతూ భవిష్యత్తులో ఆర్మేనియా సుఖోయ్ విమానాల్లో కూడా అలాంటి సామర్థ్యం వస్తే ప్రాంతీయ శక్తి సమతుల్యతపై ప్రభావం చూపవచ్చు. అయితే ఇది ప్రస్తుతం అమల్లో ఉన్న నిర్ణయం కాదని, ఒక సంభావ్య అవకాశంగా మాత్రమే ప్రస్తావిస్తుంది. బ్రహ్మోస్ను ఉపయోగించి ప్రత్యర్థి వైమానిక స్థావరాలు, రన్వేలు, ఇంధన నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవచ్చని, అలా జరిగితే యుద్ధ విమానాలు టేకాఫ్ అయ్యే అవకాశాలు కూడా తగ్గిపోవచ్చు. అలాగే
బ్రహ్మోస్ అధిక వేగం, తక్కువ ఎత్తులో ప్రయాణించే సామర్థ్యం కారణంగా దాన్ని అడ్డుకోవడం చాలా కష్టం. చివరిగా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ గురించి చూద్దాం. ఆధునిక యుద్ధాల్లో కేవలం క్షిపణులు, యుద్ధ విమానాలే కాదు, రేడార్లు, జామింగ్ వ్యవస్థలు, స్వీయ రక్షణ పరికరాలు కూడా అత్యంత కీలకమైనవి. భారతదేశంలోని డేర్ అభివృద్ధి చేసిన రేడార్ వార్నింగ్ రిసీవర్లు, సెల్ఫ్ ప్రొటెక్షన్ జామర్లు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలు శత్రు క్షిపణులను గందరగోళానికి గురిచేసే సామర్థ్యం కలిగి ఉన్నాయి. అంతేకాకుండా 2019లో జరిగిన ఆపరేషన్ స్విఫ్ట్ రిటార్ట్ సమయంలో జరిగిన వైమానిక ఘర్షణను ఉదాహరణగా చెప్తూ ఆధునిక ఎలక్ట్రానిక్ యుద్ధ సాంకేతికత ఎంత కీలకమో చెప్పింది. ఆర్మేనియా తన వైమానిక శక్తిని మరింత బలోపేతం చేసేందుకు భారతీయ ఆయుధ వ్యవస్థలను విస్తృతంగా వినియోగించే అవకాశాల గురించి SAAW స్మార్ట్ యాంటీ ఎయిర్ఫీల్డ్ వెపన్ వంటి ఖచ్చితత్వ ఆయుధాలను ఉపయోగించి ప్రత్యర్థి రన్వేలు, రేడార్ కేంద్రాలు, కమ్యూనికేషన్ టవర్లు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవచ్చు. దీంతో యుద్ధ విమానాలు గాల్లోకి ఎగరక ముందే వాటి కార్యకలాపాలను దెబ్బతీయవచ్చు. ఈ మొత్తం పరిణామంలో భౌగోళిక రాజకీయం అంశం కూడా కీలకం. ఫ్రాన్స్ ఆర్మేనియాకు ఆధునిక రేడార్ వ్యవస్థలను అందిస్తుండగా భారత్ ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో పాటు ఇతర రక్షణ పరికరాలను సరఫరా చేస్తుంది. ఈ రెండు దేశాల సహకారంతో ఆర్మేనియా తన వైమానిక రక్షణను మరింత బలోపేతం చేసుకుంటుంది. భారత్కు ఆర్మేనియా కేవలం ఒక ఆయుధాల కొనుగోలుదారుడు మాత్రమే కాకుండా వ్యూహాత్మక భాగస్వామిగా కూడా మారుతుంది. టర్కీ, పాకిస్తాన్ సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఆర్మేనియాకు మద్దతు ఇవ్వడం ద్వారా భారత్ తన ప్రాంతీయ వ్యూహాత్మక ప్రయోజనాలను కూడా బలోపేతం చేసుకుంటుంది. ఒకప్పుడు ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ దిగుమతి దేశాల్లో ఒకటిగా ఉన్న భారత్ ఇప్పుడు రక్షణ ఎగుమతుల్లో కూడా వేగంగా ఎదుగుతుంది. ఫిలిప్పీన్స్కు బ్రహ్మోస్ క్షిపణుల ఎగుమతి తర్వాత ఆర్మేనియా కూడా భారత రక్షణ పరిశ్రమకు ఒక ముఖ్యమైన భాగస్వామిగా మారింది. నిజమైన యుద్ధ పరిస్థితుల్లో భారతీయ రేడార్లు, క్షిపణులు, ఫిరంగులు ఎలా పనిచేస్తాయో ప్రపంచం గమనిస్తే ఇతర దేశాల నుంచి కూడా భారతీయ ఆయుధాలకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో రష్యా అందించిన Su-30SM యుద్ధ విమానాలకు భారతీయ రేడార్లు, సాఫ్ట్వేర్ ఏవియానిక్స్ను సమీకరించే ప్రణాళిక అమలైతే ఆర్మేనియా వైమానిక దళం సామర్థ్యం మరింత పెరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో JF-17 యుద్ధ విమానాలకు గట్టి సవాల్ ఎదురవుతుంది. వ్యూహాత్మక అంచనాలు, భౌగోళిక రాజకీయ విశ్లేషణల ఆధారంగా భవిష్యత్తులో పరిస్థితులు ఎలా మారతాయో అనేది సంబంధిత దేశాల నిర్ణయాలు, సాంకేతిక అభివృద్ధి, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.